స్టార్టింగ్ మనం ఈ దారిలో ఉన్నాం అనమాట. ఇవన్నీ షాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఆటోలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది గోవా ఆటో. హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ అగోండా బీచ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆమ్లెట్. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? యా, దిస్ ఈజ్ మై జర్మన్ ఫ్రెండ్. హాయ్. హాయ్. అది ఇప్పుడు పెల్లలం బీచ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ రిసార్ట్స్ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఇక్కడ పెల్లలం బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇదైతే కొంచెం ఫేమస్ అనమాట సౌత్ గోవాలో. చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ब्रेकफास्ट करके घर को जाता, दोपहर को थोड़ा काम है इसके लिए. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో అగోండా బీచ్ మరియు పెల్లలం బీచ్ అయితే చూపిపోతున్నాను. ఈ రెండు వచ్చేపాటికి సౌత్ గోవాలో ఉంటాయి. మేము ఎర్లీ మార్నింగ్ లేచి అగోండా బీచ్కి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము అనమాట. నేను మీకు ఆ వీడియో ఇప్పుడు చూపిపోతున్నాను. ఆ అగోండా బీచ్ తర్వాత మేము పెల్లలం బీచ్కి కూడా వెళ్ళాం. ఇప్పుడు ఆ రెండు బీచెస్ని అయితే మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మేము గోవాలో ఉన్న 10 days కూడా సౌత్ గోవాలో ఉన్న క్యానకోనాలోనే ఉన్నామని చెప్పని. ఆ క్యానకోనా దగ్గర నుంచి అగోండా బీచ్ వచ్చేపాటికి 10 kilometers ఉంది. మేము ఇప్పుడు 10 kilometers ట్రావెల్ చేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. ఇప్పుడు అగోండా బీచ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, చూడండి చూపిస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఈ దారిలో ఉన్నాం అనమాట. ఇవన్నీ షాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అగోండా బీచ్ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఆటోలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది గోవా ఆటో అనమాట. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో గోవాలో. ఇప్పుడు మేము వెళ్ళబోయేది రమా రెస్టారెంట్కి. అగోండా బీచ్లో రమా రెస్టారెంట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక పీస్ఫుల్, పక్కనే బీచ్, మనకి దాని పక్కనే రెస్టారెంట్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. అందుకోసం మేము ఇదైతే ప్రిఫర్ చేసాం. ఈ రెస్టారెంట్లో వచ్చేపాటికి మనకి కాటేజెస్, బీచ్ వ్యూ రిసార్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అగోండా బీచ్కి వెళ్తే మాత్రం ఈ రమా రెస్టారెంట్కి అయితే వెళ్ళండి. అక్కడ పనిచేసే వీళ్ళు కూడా చాలా హంబుల్గా ఉన్నారు. మాకైతే నచ్చింది అనమాట. చాలా బాగా మాట్లాడారు. ఒక ఫ్రెండ్లీ అపియరెన్స్ అయితే ఉంది అక్కడ. అంతేకాకుండా మీరు ఇక్కడ వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ నేచర్. లోపల నుంచి మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం.
ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి చూడండి, అదే కాటేజెస్ అనమాట. ఇక్కడ రమా రెస్టారెంట్ ఇవి. మీకు ఇక్కడ పీస్ఫుల్నెస్ కావాలంటే మాత్రం సౌత్ గోవా ప్రిఫర్ చేయమని చెప్పి నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. మీకు సౌత్ గోవాలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో నార్త్ గోవాలో అయితే అంత గందరగోళంగా అయితే ఉంటుంది. Here comes the beautiful Agonda beach. Morning breakfast, omelette and bread. This view, Agonda beach, beautiful mountain beach. Agonda beach. Hi, where are you from? Introduce you all. Yeah, this is my German friend. Your name? Danish friend. Yeah, My okay. name is Thomas. Okay, Thomas. Hi. This is my oldest son, Balder. Okay, hi. Hi. Say hi here. Hi. Hi. This is a nice holiday beach. yes. Goa is a nice state. బోట్ని వాటర్లో ఎలా దింపుతున్నారు చూడండి. ఇక్కడ ఈ చెక్కలు ఉన్నాయి కదా, ఈ చెక్కల నుంచి ఒకటి ఎక్కడ తీసుకొచ్చి ముందు వేసి ఇలా దింపుతున్నారు. ఆ వెనకమల చెక్కలు ఉన్నాయి కదా, ఆ చెక్కలు తీసుకొచ్చి ముందు పెట్టి మళ్ళీ ఆ విధంగా వాటర్లోకి అయితే తీసుకెళ్తారు అన్నమాట. ఇప్పుడు బోట్ని నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను చూడండి, అది మొత్తం ఎలా జరిగిద్దని. ఇదిగోండి ముందు వేస్తున్నారు కదా ఈ రకంగా కింద. ఇక్కడ నుంచి జనాలు మోస్తారు చూడండి దాని మీద. नहीं बाद थोड़ा ब्रेकफास्ट करने आया मेरे दोस्तों से, बाद में अब नहीं प्लान कर रहा है जाने के. हो गया बोल रहा जाते स्टम्प को कॉल करता. ठीक है मेरा नंबर ले. 1 मिनट लेता, ये वीडियो का नहीं. कार्ड है और जब से वो हमारा यहाँ नहीं उधर हमें कैनकोना में रहते हैं,
उधर प्लान कर रहे हैं अभी ब्रेकफास्ट के लिए आया जस्ट अगोंडा बीच देखने के लिए अब नहीं प्लानिंग आफ्टर प्लानिंग उसके लिए बोल ब्रेकफास्ट करके घर को जाता है दोपहर को थोड़ा काम है इसके लिए డాల్ఫిన్ రైడ్కి వెళ్తారా అని చెప్పి ఇక్కడికి వచ్చిన వ్యక్తి అడుగుతున్నారనమాట. మేము ఉండేది ఎక్కడ కాదు క్యాన్కోనాలో, మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు డాల్ఫిన్ రైడ్ ట్రై చేస్తామని చెప్పాను. ఇదంతా హోటల్స్ అనమాట. హోటల్స్ అవన్నీ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మేము పల్లెలం బీచ్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇది వచ్చేపాటికి అగొండా నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు అగొండా బీచ్ చూసారు కదా, ఇప్పుడు నేను మీకు పల్లెలం బీచ్ చూపిస్తాను రండి. హలో గైస్, మనమైతే ఇప్పుడు పల్లెలం బీచ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ రిసార్ట్స్ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఇక్కడ పల్లెలం బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే ఓకే. ఇటైతే ఫుల్ షాక్స్ అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇదైతే కొంచెం ఫేమస్ అనమాట సౌత్ గోవాలో. చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్న హోటల్ వచ్చేపాటికి క్యూబో హోటల్. మేము ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని తిరిగి మా ప్లేస్కి అయితే మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.